సిఎస్కే తన గెలుపు వేటని మొదలుపెట్టింది. గాయపడిన సింహం గర్జించింది. సంజు శాంసన్ 115 పరుగులతో ఐపీఎల్ 2026 సీజన్లోనే మొదటి సెంచరీని పూర్తి చేసి రికార్డుని సృష్టించాడు. ఫీల్డింగ్ తో బ్యాటింగ్ తో దుమ్ము రేపారు సిఎస్కే మొనగాళ్లు. మొత్తానికి సిఎస్కే తన హోమ్ గ్రౌండ్ చెన్నైలో ఫ్యాన్స్ అందరినీ దిల్ఖుష్ చేశారు. మొదటి బ్యాటింగ్ చేసిన సిఎస్కే 212 పరుగులు చేసి 213 పరుగుల లక్ష్యాన్ని డీసీకి ఇచ్చారు. సిఎస్కే దాటికి తట్టుకోలేక 189 పరుగులకే అందరూ ఆలౌట్ అయ్యారు. 23 పరుగుల తేడాతో సిఎస్కే విజయం సాధించింది. సిఎస్కే ఫామ్ లోకి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ మ్యాచ్ తో నిరూపించారు. ఓవర్టన్ బౌలింగ్ తో డీసీని ఓవర్ ప్రెజర్ లోకి నెట్టాడు. 4 వికెట్లను తీశాడు ఓవర్టన్. సిఎస్కే టీం అంతా ఎంతో కసితో కనిపించారు. మెరుపు వేగంతో ప్రత్యర్థి టీంపై దాడి చేశారు. సిఎస్కే పని అయిపోయిందనుకున్న అందరికీ తమ విశ్వరూపం చూపించారు ప్రతి ఒక్కరు. కేఎల్ రాహుల్ 18 పరుగులు, నిసంగ 41 పరుగులు, స్టబ్స్ 60 పరుగులు చేసినా డీసీకి కలిసి రాలేదు. అసలు సిఎస్కే డీసీని ఎలాంటి ప్లానింగ్ తో ఓడించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. డీసీ టాస్ గెలిచి బౌలింగ్ ని ఎంచుకుంది. చెన్నై చెపాకు వేదికగా మ్యాచ్ జరుగుతోంది. సిఎస్కే నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వచ్చారు. డీసీ నుండి పవర్ ప్లే మొదటి బౌలింగ్ చేయడానికి ఆకిబ్ వచ్చాడు. సంజు మొదటి బంతికే 3 పరుగులు చేసి తన ఖాతాని ఓపెన్ చేశాడు. సిఎస్కే వాళ్ళ హోమ్ గ్రౌండ్ చెపాక్ లో ఈ మ్యాచ్ ఆడుతుంది. వరుస ఓటమిలతో సిఎస్కే ఫ్యాన్స్ అందరూ ఎంతో నిరాశతో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలవడం ఇప్పుడు సిఎస్కేకి ఎంతో అవసరం. గత మ్యాచ్ల నుండి సంజు శాంసన్ ఫామ్ పైన ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ లో మొదటి బంతి నుండే తన సత్తా చాటుతున్నాడు సంజు. సిఎస్కే టీంలోకి ఇప్పుడు బ్రేవీస్ కూడా రావడంతో టీం కాస్త బలపడింది. పవర్ ప్లేలో సంజు బ్యాట్ నుండి మంచి పరుగులు వస్తున్నాయి. గైక్వాడ్ కూడా స్ట్రైక్ రొటేట్ చేస్తూ సంజుకి ఎక్కువ స్ట్రైక్ ని ఇస్తున్నాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి సిఎస్కే 61 పరుగులు చేసింది. ఒక్క వికెట్ ని కూడా నష్టపోకుండా. సిఎస్కే నుండి మంచి స్టార్ట్ అయితే వచ్చింది. సంజు శాంసన్ 19 బంతుల్లో 45 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 17 బంతుల్లో 15 పరుగులు చేశారు పవర్ ప్లేలో. పవర్ ప్లే పూర్తవగానే సిఎస్కే రుతురాజ్ గైక్వాడ్ వికెట్ ని కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్ లో నిశాంక పట్టిన క్యాచ్ తో 18 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు కెప్టెన్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు ఆయుష్ మాత్రే. 8.1 ఓవర్స్ దగ్గర సంజు శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్ లో తన మొదటి హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 26 బంతుల్లో 50 పరుగులు చేసి విమర్శించే వాళ్ళకి మరోసారి తన ఏంటో నిరూపించాడు. ఓడిపోయిన దగ్గర గెలిచి చూపించడం సంజుకి అలవాటు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి సిఎస్కే 88 పరుగులు చేసి ఒక వికెట్ ని కోల్పోయింది. ఆయుష్ మాత్రం 6లతో 4లతో చెలరేగిపోతున్నాడు. 14.1 ఓవర్స్ దగ్గర ఆయుష్ తన హాఫ్ సెంచరీని 27 బంతుల్లో 51 పరుగులతో పూర్తి చేశాడు. 4 6లు 3 4లతో ఈ చిచ్చర పిడుగు విరుచుకు పడుతున్నాడు. సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ కూడా 100 పరుగులు దాటింది. మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తున్నారు సంజు, ఆయుష్ మాత్రే. 17.3 ఓవర్స్ దగ్గర ఆయుష్ మాత్రే రిటైర్డ్ అవుట్ అయ్యాడు. 36 బంతుల్లో 59 పరుగులు చేశాడు ఆయుష్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు శివన్ దుబే. 17.4 ఓవర్స్ దగ్గర సంజు శాంసన్ తన సెంచరీని పూర్తి చేసి ఐపీఎల్ 2026 సీజన్ లో మొదటి సెంచరీ చేసిన ప్లేయర్ గా రికార్డ్ ని సృష్టించాడు. వరుసగా 3 సార్లు ఓడిపోయిన తర్వాత సంజు ఈ సెంచరీతో చరిత్రనే తిరగరాశాడు. 51 బంతుల్లో 102 పరుగులు చేసి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్ సీజన్ లో సంజుకి ఇది 4వ సెంచరీ. వన్స్ తన ఫామ్ లోకి వస్తే ఎంత డేంజరస్ బ్యాటరో తెలిసిందే. డెత్ ఓవర్స్ లో మాత్రం సిఎస్కే దూసుకుపోకుండా కొంచెం స్లో అయింది. శివన్ దుబే కూడా స్కోర్ బోర్డ్ పై పరుగులు పెంచడానికి ప్రయత్నిస్తున్నాడు. మొత్తానికి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి సిఎస్కే 212 పరుగులు చేసి 2 వికెట్లని కోల్పోయింది. దానిలో ఆయుష్ మాత్రం రిటైర్డ్ అవుట్ అయ్యాడు. డీసీ ఒక్క వికెట్ ని మాత్రమే తీయగలిగింది. శివన్ దుబే 10 బంతుల్లో 20 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. సంజు శాంసన్ 56 బంతుల్లో 115 పరుగులు చేశాడు. 4 6లు 15 4లు కొట్టి నాట్అవుట్ గా ఉన్నాడు. 213 పరుగుల టార్గెట్ ని డీసీకి ఇచ్చారు సిఎస్కే. ఢిల్లీ క్యాపిటల్స్ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా కేఎల్ రాహుల్, నిశంక వచ్చారు. రాగానే వాళ్ళ దూకుడిని ప్రారంభించారు. 6లతో 4లతో చెలరేగిపోతుంటే కేఎల్ రాహుల్ స్పీడ్ కి బ్రేకులు వేశారు సిఎస్కే. అహ్మద్ బౌలింగ్ లో ఓవర్టర్న్ పట్టిన క్యాచ్ తో 18 పరుగులకు పెవిలియన్ చేరాడు కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ వికెట్ పడగానే నిశాంక వికెట్ కూడా సిఎస్కేకి దొరికింది. కాంబోజ్ బౌలింగ్ లో బ్రేవిస్ మంచి క్యాచ్ తీసుకున్నాడు. బ్రేవిస్ రాకతో మంచి జోస్ లో కనిపిస్తున్నారు సిఎస్కే టీం అంతా. 41 పరుగులకే వెనుదిరిగాడు నిశాంక. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన అక్షర్ పటేల్ 1 పరుగుకే గుర్జాబ్ సింగ్ బౌలింగ్ లో సర్ఫరాజ్ ఖాన్ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. సమీర్ రిజ్వీ 6 పరుగులకే ఓవర్టర్న్ బౌలింగ్ లో బ్రేవిస్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. వరుస వికెట్లను కోల్పోతూ డీసీ ట్రబుల్లో పడింది. సిఎస్కే ఫ్యాన్స్ అందరూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఫీల్డింగ్ లో బౌలింగ్ లో అదరకొడుతున్నారు సిఎస్కే ఉడుకు రక్తమంతా. 12.2 ఓవర్స్ దగ్గర ది డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ తన వికెట్ ని కోల్పోయాడు. 17 పరుగులకే ఓవర్టర్న్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్. కాసేపు తన ఇంపాక్ట్ ని చూపించిన ఈ రోజు సిఎస్కే ఇంపాక్ట్ ముందు 19 పరుగులకే నూర్ బౌలింగ్ లో కాంబోస్ పెట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు ఆకిబ్ నబీ. 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. డీసీ చివరి ఆశలన్నీ స్టబ్స్ పైనే ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు కొడుతూ కాస్త కంగారు పెట్టిన ఓవర్టన్ స్టబ్స్ వేగానికి బ్రేకులు వేశాడు. దీంతో 4 వికెట్లను సాధించాడు ఓవర్టన్. స్టబ్స్ 60 పరుగులు చేశాడు. డీసీ దీంతో చివరి ఆశలను కూడా కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. తర్వాత 20 ఓవర్ చివరి బంతిలో సిఎస్కే ఎంగిడి వికెట్ ని తీశారు. దీంతో డీసీ ఆల్అౌట్ అయింది. 189 పరుగులకే పరిమితమై 10 వికెట్లని కోల్పోయింది.
మొత్తానికి సిఎస్కే తన మొదటి విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి చేరింది. 2 పాయింట్లు సాధించారు సిఎస్కే ఈ మ్యాచ్తో. 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు సిఎస్కే. ఎన్నో విమర్శలకి గెలుపుతో సమాధానం చెప్పారు చెన్నై సూపర్ కింగ్స్. నెక్స్ట్ కేకేఆర్తో జరగబోయే మ్యాచ్కి ఎంఎస్ ధోని రాబోతున్నాడని సమాచారం.